ఏంటంటే నేను ముందు అడగాలనుకున్న ప్రశ్న, మీరు ఒకసారి టీవీ9 వారధి సాక్షిగా ప్రేమేందర్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తారా? ఇంతకీ ఎవరెవరు మిత్రులు మాకు తెలియట్లేదు. బీఆర్ఎస్ బీజేపీయా, బీజేపీ కాంగ్రెసా, కాంగ్రెస్ బీజేపీయా? ఏంటి అందరూ అదే మాట మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు దోస్తులు వాళ్ళిద్దరు మిత్రులు అని చెప్పేసి. సో మీరు కొంచెం క్లారిటీ ఇస్తారా, ఎవరి ఫ్రెండ్స్ అసలు? ఎగ్జాక్ట్లీ, మీరు మంచి ప్రశ్న వేసారు. మీ ద్వారా టీవీ9 కానీ మన యొక్క లక్షలాది ప్రజలకు అందరికీ ఈ విషయం తెలుస్తుంది. మీరే దానికి సమాధానం చెప్పగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు, ఏ రోజైనా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఎప్పుడైనా పోటీ చేసిందా? ఏ ఎన్నికల్లో అయినా? రెండోది, ఎప్పుడైనా కలిసి అధికారాన్ని పంచుకున్నాం? వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం, కలిసి అధికారం పంచుకున్నామా? లేదు. మూడో విషయం ఏంటంటే, మేము ఎప్పుడైనా మజ్లిస్ పార్టీతో కలిసామా? వాళ్ళు మజ్లిస్ పార్టీతో కలిశారు. తర్వాత ఏ విధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతుంది? ఎందుకు ఈ విధమైన యొక్క ప్రచారం చేస్తున్నారంటే, మేమంటే నచ్చని వాళ్ళు మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం మాట్లాడే మాటలు తప్పితే అది నిజం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని అంటున్నామంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్లో సారూప్యత ఉన్నది. ఏమిటి? బోత్ ఆర్ ఫ్రెండ్స్ టు మజ్లిస్ పార్టీ. మాకు ఐడియాలజికల్గా అది వ్యతిరేకం. రెండోది, గతంలో వాళ్ళిద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, కలిసి 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు రాష్ట్ర ఏర్పాటుకు ముందు. అదే ఎప్పుడైతే నేను అనేది, ఒకసారి అయితే ఆ ఫ్రెండ్షిప్ ఉంది కదా, తర్వాత అంతకు మించి ఏంటంటే వాళ్ళకి పెద్ద ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏం లేవు. ఇంకొకటి, 2 దాదాపు ఫ్యామిలీ పార్టీసే ఆ టైప్ ఆఫ్ వ్యవహారంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి కలవడం కానీ ఏదైనా మార్చుకోవడం కానీ చాలా సులభం. కదా ప్రధానంగా పోటీలో ఉన్నాయి, ఎట్లా కలుస్తాయండి? నేను అనేది ప్రధానంగా పోటీ ఉన్న సమయంలో కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయంటున్నాను. నేను అనేది, ఇప్పుడు టీడీపీతో కూడా బీఆర్ఎస్ కలిసింది, కాంగ్రెస్తో కూడా కలిసింది. ఎవరితోనైనా కలుస్తామన్నారు, ఎవరితోనైనా కలుస్తారు, ఏదైనా మాట్లాడగలుగుతారు. అప్పుడు పార్టీ ఎంత ఉంది, అప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటి, కాబట్టి ఆయా సందర్భాలకు తగ్గట్టుగా వాళ్ళు కలిశారు. కానీ రాష్ట్రం సాధించిన తర్వాత, గవర్నమెంట్ ఉన్న తర్వాత, స్పష్టమైన మెజార్టీ ప్రజలు ఇచ్చిన తర్వాత కూడా అప్పుడు ప్రధాన ప్రత్యర్థితో కలుస్తారా? అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి కాదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే బీజేపీ ఇక్కడ ఎదుగుతుందో అప్పుడు ఆ 2 పార్టీలు కలిసే అవకాశం ఉంది బీజేపీని ఎదుర్కోవడం కోసం. బీజేపీ ఎదగనప్పుడు వాళ్ళకై వాళ్ళు కొట్లాడుకుంటారు. మళ్ళీ మీరు అన్నదానికి కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు ఎక్కడ మేము కలిసినట్టుందా, కలిసి పోటీ చేసినట్టుందా అని. కానీ బహిరంగంగా కనిపించకపోయినా లోపాయిగారి పొత్తులు అనే పదం మనం వాడుతూ ఉంటాం. అలా మీరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వెర్షన్. అంటే నేనేమంటున్నా అంటే, కొన్ని ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మీటింగ్కి అటెండ్ అయ్యిండు, కలిసినట్టేనా? అదే అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు పల్లా మాట్లాడుతున్నారు, ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. అలా అనగానే వీళ్ళు ఫ్రెండ్స్ అని తేలిపోయింది. కాబట్టి ఇదొకటే రీజన్. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలలో ఒక స్టేటు సెంట్రల్లో ఉండే వాళ్ళ మధ్యన సఖ్యత ఉండవలసి ఉంటుంది. గతంలో ఉండేది, ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన మొదట్లలో పార్టీలు వేరైనా మనుషుల మధ్యన ఉండే యొక్క సఖ్యత, లేకపోతే ఆలోచనలు, ప్రభుత్వాల మధ్యన ఒక కోఆర్డినేషన్ ఉండేది. ఆల్ పార్టీ మీటింగ్స్ జరిగేది. కేసీఆర్ వచ్చినాక ఎప్పుడైనా ఆల్ పార్టీ మీటింగ్ జరిగిందా? అసలు అంతకు మించి నేను ఇంకో విషయం చెప్తా. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఒక యుఎన్ఓ మీటింగ్కి పంపారు, జెనీవాలో జరిగిన దానికి, పాకిస్తాన్ ఇష్యూలో. ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక ప్రధానమంత్రి పంపిండంటే అది దేశం ఇంట్రెస్ట్లో లేదు. ఒకనాడు మనకు బంగ్లాదేశ్కి యుద్ధం వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి శ్రీమతి ఇందిరాగాంధీని పొలిటికల్ అపోనెంట్స్ అయినా ఆమె ఒక దుర్గలాగా కొట్లాడుతుంది, ఆమె నాయకత్వంలో మనం ముందుకు పోదామన్నారు. అంటే నేషన్ ఇంట్రెస్ట్లా. ఇక్కడ కూడా నేను అనేది ఏంటంటే, మేము ఆలోచిస్తున్నది ఆ విధంగా తప్పితే ఈ రాజకీయ పొత్తులు ఎందుకు అంటున్నా, మాకు ఏం అవసరం ఉంటే మేము ఓపెన్గానే పెట్టుకుంటాం. మాకు అంతర్గతమైన లోపాయికారి రాష్ట్రాల్లో అవసరమేమో అది ఓపెన్గానే పెట్టుకుంటాం అంటున్నా. ఇప్పుడు ఎక్కడైనా పొత్తు అవసరం వచ్చినప్పుడు పొత్తు పెట్టుకుంటాం, పొత్తు పెట్టుకుంటాం అని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. నేనేమంటున్నా అంటే, ఇందులో ఒక అంతర్గతమైన విషయం ఏంటంటే, బీజేపీ ఏదో మైనార్టీస్కి వ్యతిరేకం, బీజేపీతో పొత్తున్నదని మిగతా వాళ్ళని అని దాన్ని ఉపయోగించుకుందాం అనే ఒక ఇది అయితే ఏది ఎప్పుడు ఎక్కువ సార్లు నడవది. ఒకసారి నడుస్తుంది, 2 సార్లు నడుస్తుంది. ఒక అసెంబ్లీ ఎలక్షన్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. నేను ఇంకొకటి అంటాను,
ఈరోజు ఏమని చెప్పారు బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ మూడు ఒకటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా మాట్లాడింది. ఇప్పుడు మరి మజ్లిస్ పార్టీ ఆయనను ప్రొటెం స్పీకర్ చేస్తారు, మజ్లిస్ ఆయన పోతే లండన్లో మీరు కలిసి తిరుగుతుంది. ఇప్పుడు మజ్లిస్ పార్టీను మీరు దగ్గర అయిపోతుంటారు. తర్వాత బీఆర్ఎస్లో అనేక మంది నాయకులు మీ దగ్గరకు వస్తుంది, సరే కొంతమంది మా దగ్గరకు వస్తున్నారు. అక్కడ వదిలేసి వచ్చిన వాళ్ళ విషయం వేరు. నేనేమంటున్నానంటే కాబట్టి ఎవరు చెప్పింది నిజం? మరి ఒకవేళ అదే అయి ఉంటే ఇప్పుడైనా మేము పొత్తు పెట్టుకునే వాళ్ళం కదా. మేము టీఆర్ఎస్ పెట్టుకోలేదంటే జస్ట్ బదనాన్ని కాలం సమాధానం చెప్తుంది కదా. చూద్దామంటే